శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూన్ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు జూన్ 15 మధ్యాహ్నం 12:58 నుంచి జూలై 16 రాత్రి 11:44 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. అలా మిథున రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, సూర్య భగవానుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూలించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేకించే రాశుల వారు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 నవగ్రహాలలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం జరగగానే కుంభరాశి వాళ్ళకి ఈ సూర్యుడి మిథున సంక్రమణం, సూర్యుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. ఎందుకంటే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 5వ రాశి అవుతుంది. అంటే ఈ 5వ స్థానాన్ని పంచమ స్థానం అంటారు. కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానం 5వ స్థానంలోకి సూర్యుడు వస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 5వ స్థానంలోకి సూర్యుడు వస్తే అలాంటి సూర్యుడి సంచారం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే పంచమ స్థానంలో 5వ స్థానంలోకి సూర్యుడు ప్రవేశించగానే కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు విపరీతమైనటువంటి ఆందోళన, పని ఒత్తిడి కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు 5వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు, ఆందోళన ఇస్తాడు. మీరు ఆందోళన పడకండి. ఒకవేళ ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినా సరే సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ఒత్తిడి పెంచుతాడు కాబట్టి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలాగా 5వ స్థానంలో సూర్యుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యుడి సంచారంలో మార్పు జరిగింది, అది మీ మానసిక స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు మాత్రం అలా దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి. మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇష్టదేవతను స్మరించుకుంటూ మానసికంగా ధైర్యంగా, మనోధైర్యంతో, స్థైర్యంతో ముందడుగు వేస్తూ పనులు చేస్తే సూర్యుడు 5వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా మనోబలాన్ని పెంచుకోండి. మీరు ప్రయత్నపూర్వకంగా ఆందోళన తగ్గింపజేసుకోండి. అప్పుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఉన్నా కూడా మొట్టుమాయమైపోతుంది. అలాగే సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీకు 5వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు కాబట్టి నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడుస్తారు. తస్మాత్ జాగ్రత్త. నమ్మిన వాళ్ళు ద్రోహం చేయటం, నయవంచన చేయటం, వెన్నుపోటు పడవటానికి ఈ సమయంలో అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో కుంభరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరిని నమ్మకండి, నమ్మినట్టు నటించే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ నమ్మక ద్రోహం జరగకుండా తెలివిగా దాని నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే 5వ స్థానంలో సూర్యుడి వల్ల పెద్ద మొత్తంలో ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అందుకే డబ్బుని కొత్తగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తుల్ని నమ్మి మల్టిపుల్ ఇన్కమ్స్ కోసం పెద్ద పెద్ద పెట్టుబడులు పెడితే మాత్రం దెబ్బతింటారు, మోసపోతారు. కాబట్టి పెద్ద మొత్తంలో ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు వ్యక్తుల్ని నమ్మి పెట్టుబడులు పెట్టడం లాంటివి ఈ సమయంలో చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే శత్రువుల వల్ల ఒక్కొక్కసారి భయోత్పాతానికి లోనయ్యే అవకాశం ఉంది. అంటే శత్రువులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా వ్యూహాలు అమలు చేస్తూ ఉంటారు. వాటిని మీ తెలివితేటలతో తిప్పికొట్టండి. అంతేగాని ఆ వ్యూహాలకు ఎట్టి పరిస్థితుల్లో భయాన్ని పొందకండి. అలాగే ఈ సమయంలో మీ వెల్ విషర్స్ మంచి సలహాలు ఇచ్చినా సరే
వాటిని వినకుండా దుఃఖాన్ని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే, ఎవరైతే కుంభరాశి వాళ్ళకి చాలా కాలంగా మంచి సలహాలు ఇస్తున్నారో, వెల్ విషర్స్ గా ఉన్నారో, వాళ్ళ మాట పెడచెవిన పెట్టేలాగా 5వ స్థానంలో సూర్యుడు ఆలోచన కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? ఇన్ని రోజులుగా మీకు ఎవరైతే వెల్ విషర్స్ గా ఉన్నారో, మీకు ఎవరైతే మంచి సలహాలు ఇస్తున్నారో, వాళ్ళ సలహా పెడచెవిన పెట్టకండి. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా ఖచ్చితంగా పాటించండి. అప్పుడు 5వ స్థానంలో సూర్యుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితం తొలగిపోతుంది. వాళ్ళ సలహా వినకపోయినా, మీ వెల్ విషర్స్ చెప్పినట్టు చేయకపోయినా మీరు అనవసరంగా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ మాట వింటే మాత్రం ఎలాంటి ఇబ్బంది కుంభరాశి వాళ్లకు ఉండదు. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కుంభరాశి వాళ్ళు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. దాంతోపాటు ఆధిపత్యాన్ని చూసుకుంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహరాశి సూర్యుడి రాశి, సప్తమాధిపతి సూర్యుడయ్యాడు. కుంభరాశి వాళ్ళకి సూర్యుడి ఆధిపత్య రాశి ఏదవుతుందంటే కుంభరాశి నుంచి 7వ రాశి సింహరాశి, అంటే సప్తమ రాశి సింహరాశి, సప్తమాధిపత్యం కుంభరాశి వాళ్ళకు వచ్చింది. సప్తమ స్థానం అంటే అది పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధించిన స్థానం, లైఫ్ పార్ట్నర్ స్థానం. సప్తమాధిపతి అయ్యి సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్ తో కూడా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్ తో చిన్న మాటలకే గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేస్తే 5వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. దాంతోపాటు కుంభరాశి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా కూడా సూర్యుడి మిథున సంక్రమణం యోగించేలాగా చేసుకోవచ్చు. జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 వరకు ఉంటుంది. అంటే మిథున రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి జూలై 16 వరకు కొన్ని రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. ప్రధానంగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఎలా వదిలిపెట్టాలి? ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. వీలైతే ఎర్రచందనం అని ఉంటుంది, ఆ ఎర్రచందనం పొడి కొద్దిగా వేయండి. ఎర్రచందనం పొడి మీకు దొరక్కపోయినా అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేయండి. ఎర్ర పూలు కూడా నీళ్లలో వేయండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది 12 సార్లు చెప్తూ మొక్కలో ఆ నీళ్లు పోసినట్లయితే ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. దీనివల్ల సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక దీపం పెట్టండి. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం ఎలా పెట్టాలి? మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు ఎప్పుడైనా సరే స్నానం చేశాక ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయండి. అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు తీసుకొని ఆ 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇలా పీట పెట్టుకోవటం, పీట మీద ముగ్గులు వేయటం అలా చేయలేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఏం చేయాలి? ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది.
అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకోండి. రవిహోర అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ రవిహోర ఉన్న సమయంలో కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? అటువంటప్పుడు గోధుమలు నానబెట్టి కొద్దిగా బెల్లంతో పాటు కలిపి ఈ రవిహోర ఉన్న సమయంలో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? పంతులు గారికి గోధుమలు దానం ఇవ్వటం వీలు కాలేదు, ఆవుకు పెట్టడం వీలు కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రవిహోర ఉన్న సమయంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవలండి. అది సూర్యుడికి ఇష్టమైంది కాబట్టి ఆదివారం పూట రవిహోరలో సూర్యుడికి ఇష్టమైన బెల్లం ముక్క నవిలినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆదివారం మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళున్నా ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు. మాంసాహారం విడిచిపెట్టండి. అలాగే శాకాహారం అయినా సరే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండండి. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి. గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినండి. అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వింటం చేయండి. అన్ని స్తోత్రాలు చదవటం వినటానికి సమయం లేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు మీకు వీలైనప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకున్నా కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఆదివారాలు వీలైనన్ని సార్లు చదివినా కూడా సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి జూన్ 15 సోమవారం నుంచి జూలై 16 గురువారం వరకు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడు మిథున సంక్రమణం జరిగింది. ఇది 12 రాశుల వాళ్ళకి పూర్తిగా యోగించాలంటే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి, అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.